జై శ్రీరామ్. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వాడు ఆ శ్రీరాముడు. కోట్లాది మంది భక్తులు ఆదరించే మంత్రాలయంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీరాముడు ఆరాధ్య దేవుడు. ప్రస్తుతం మంత్రాలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 108 అడుగుల రాముడు విగ్రహానికి శ్రీకారం చుట్టింది జై శ్రీరామ్ ఫౌండేషన్. ఇప్పుడు దాని విశేషాలేంటో తెలుసుకుందాం. నమస్తే, నేను మౌనిక. జై శ్రీరామ్ ఇది ఓ వ్యక్తికో లేదా ఓ సమూహానికి సంబంధించింది కాదు. భారతీయ ఆత్మకు సంబంధించిన నినాదం. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటలకు విలువనిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించిన వాడు శ్రీరాముడు. ధర్మానికి ప్రతీక ఆ శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణం చెప్తోంది. తండ్రికిచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తే. ఇంకా చెప్పాలంటే శ్రీరాముడంటే హిందువుల ఆరాధ్య దైవం. అందుకే దాదాపు ప్రతి గ్రామంలో ఖచ్చితంగా శ్రీరాముడి ఆలయం ఉంటుంది. అంతేకాదు అక్కడక్కడ భారీ విగ్రహాలు సైతం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అవుతుందని మీకు తెలుసా? దేశంలోనే మొట్టమొదటిసారిగా 108 అడుగుల పంచలోహ శ్రీరాముడి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా? సాక్షాత్తు ఆ రాఘవేంద్ర స్వామి వెలిసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదీ తీరాన ఏకంగా 108 అడుగుల పంచలోహ శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు జరగనుంది. శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆశీస్సులతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో జై శ్రీరామ్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయానికి సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల పంచలోహ శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 300 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీరాముడి పంచలోహ విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్ షా 2023లో వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం విగ్రహ నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. దీంతో పాటు రామ మందిరం కూడా నిర్మించనున్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీగా ఖర్చవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రామ భక్తులు భారీగా విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం 45 రోజుల్లోనే 10 కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు. ఈ మొత్తం 2500 కోట్ల రూపాయలు వచ్చినట్లు అక్కడి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రాలయంలో ఏర్పాటు చేస్తున్న 108 అడుగుల శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు కూడా భక్తులు సహకారం అందించి శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకోవాలని జై శ్రీరామ్ ఫౌండేషన్ కోరుతోంది. 140 కోట్ల మందికి పైగా ఉన్న ఈ సమున్నత భారతవనిలో 90% పైగా ప్రజానికం జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ రాముణ్ణి తమ దేవునిగా ఆరాధిస్తున్నారు. ఆ పరంపరను అలాగే కొనసాగించాలని, ఆ దిశగా అడుగులు వేయాలని, ఆ మహోన్నత మానవుడి రూపంలోని శ్రీరామ దేవునికి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మన హృదయంలో దైవ భక్తిని, దేశభక్తిని సుప్రతిష్టం చేయాలని జై శ్రీరామ్ ఫౌండేషన్ సంకల్పిస్తోంది. అందులో భాగంగానే మంత్రాలయంలో నిర్మితమవుతున్న 108 అడుగుల శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సర్వజనులు ఆశీర్వదిస్తారని, సహకరిస్తారని ఆశిస్తున్నా. జై శ్రీరామ్.